నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో, ఊరి పేరు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులతో పంచుకోండి మేడం. నా పేరు విజయలక్ష్మి అండి. గుంటూరు నుంచి వచ్చాము. మేము 2010లో ధ్యానంలో రావటం జరిగింది. మా భార్య భర్తలు ఇద్దరం వచ్చామండి 2010లో. ఓకే మేడం, మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు అప్పటి నుంచి? అప్పటి నుంచి 2 గంటలు 3 గంటలు చేస్తాము. సంపూర్ణంగా ఆరోగ్యం ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవన్నీ క్లియర్ చేసుకునే మనస్తత్వం వచ్చిందండి ధ్యానంలోకి వచ్చినాక. అప్పుడైతే టెన్షన్ పడతా ఉండేవాళ్ళము, ఇప్పుడు టెన్షన్ పోయింది. అదంతా మా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు అందించిన మహాభాగ్యాన్ని మేము అందుకున్నామండి. అందుకొని చక్కగా ధ్యానం చేస్తున్నాము. మీకు సామూహికంగా ధ్యానాలు చేస్తారు మేడం? ప్రతి సండే మాకు క్లాసులు జరుగుతాయండి గుంటూరులో. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానానికి మేము వెళ్తాము. వెళ్ళి అక్కడ సేవ చేయటం అన్నీ జరుగుతుంది. సేవ చేయటం మీకు సామూహిక ధ్యానం చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? బాగా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుందండి. నాకు ధ్యానంలో కూడా ఇంట్లో కుండల జాగృతి జరగటం నేను గమనించుకున్నానండి. బాడీలో నాకు అది నేను గమనించుకోవటం జరిగింది. ఓకే, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం గురించి చెప్పండి మేడం. 3 ఎంతులు పౌర్ణానికి 3 ఎంతులు ఎక్కువ ఎనర్జీ ఉంటుందని చెప్తారు కదా మాస్టర్స్. దాంట్లో పాల్గొనటం, సంపూర్ణంగా ఆరోగ్యం కూడా మాకు బాగుందండి. అందుకని మేము అమావాస్య ధ్యానానికి, పౌర్ణమి ధ్యానానికి వెళ్ళటం జరుగుతుందండి. పిరమిడ్ లో ధ్యానం చేశారా మేడం? చేసాం. ఎట్లా ఉంది మేడం? కర్తాలు కూడా వెళ్ళామండి, చేస్తాము. ఓకే, బాగుంటుంది. ఓకే. మీరు మీ ఇంటిలో పాది ధ్యానం లేని పిల్లలు కాడా మేడం? లేరండి, నాకు పిల్లలు లేదు. భార్య భర్తలు ఇద్దరం ధ్యానంలో ఉన్నాము. ఓకే, మీరు మీ సారు ధ్యానం చేస్తారు? మా సారు బాగా సేవ చేస్తారండి. మీ సారు శాకాహారం మేడం? ఇద్దరు శాకాహారమే. మరి మీ బంధువులందరికీ ధ్యానం చెప్పారా? మా అమ్మ, మా అక్కాయి, మా వదిన వాళ్ళందరినీ మార్చడం జరిగింది. వాళ్ళందరూ శాకాహారులు అయిపోయారు మేడం? అవునండి. ఓకే, మీరు శాకాహార ర్యాలీకి వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. ఎట్లా ఉంది ర్యాలీలు చేస్తుంటే మేడం? బాగా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు షాపులు ఉన్నాయి అనుకో, చికెన్ కొట్లు వెళ్ళి అక్కడ మేము ఎక్కువ కొటేషన్లు చెప్పడం జరుగుతుంది. మన వాళ్ళని ఖండించటం మన చేయకూడదండి, మనం చెప్పటమే మన ధర్మం. అక్కడ ఎక్కువగా చెప్తా ఉంటాం ఎట్లాగా మారాలి ఇవన్నీ అని. ఇంకా అక్కడ చెప్పేసి శాఖాహార ర్యాలీ చేస్తూ వెళ్తామండి. ఓకే, ఒక 100-150 మందితో ర్యాలీ జరుగుతుంది ప్రతి సండే మా గుంటూరులో. ఓకే, మీరు ఇంకా యజ్ఞాలకి, ధ్యాన మహాచక్రాలకు వెళ్ళారా మేడం? అమరావతి ఫస్ట్ 2010లో అక్కడికి వెళ్ళటమే జరిగిందండి. 2010లోనే నేను ధ్యానానికి రావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నామండి. ఓకే, చెప్పండి మేడం మీ ఇంకా అనుభవాలు, మీకు మూడో నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఏం లేవు. గురువులు, దేవతలు కనిపించటం అలా ఏం లేవు. ఈ ధ్యానం చేయటానికి మహాభాగ్యం అందించారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి. నిత్య కళ్యాణం పచ్చతరుణంగా ఎప్పుడు ఆనందంగా ఉంటున్నామండి. చివరి శ్వాస వరకు ఈ ధ్యానాన్ని వదిలిపెట్టమండి. పత్రిసారిని కలిసారా మేడం ఒకసారన్నా? కలిసామండి. ఏమైనా మాట్లాడారా? మాట్లాడాము. ఒకసారి అబ్బూరు కోటేశ్వరరావు పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళామండి. పత్రికారికి నేను అడ్డం లేను, వెనక నుంచి వచ్చి ఒక మొట్టికాయ వేశారండి నన్ను. ఓకే, మొట్టికాయ వేసి ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏంది, ఎందుకు దన్నారో నాకు అర్థం కాలేదు. నేను అడ్డం లేను, ఏం చేయలేదు, ఎందుకు దన్నారా ఏంటో, నా నెగిటివ్ ఏమన్నా ఉందేమో మొట్టికాయ వేశారని మంచి సంతోషపడ్డానండి నేను. వెనక నుంచి వచ్చి ఒక మొట్టికాయ వేశారు. ఇక్కడ పేరవరం ఇప్పుడు వశిష్ఠ గౌతమి దగ్గర యజ్ఞానికి వచ్చారు కదా మేడం మీరు, ఇక్కడ ఏర్పాట్లు, ధ్యానం ఎట్లా ఉంది మేడం? బాగుందండి. ఇంతమందికి వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారంటే మహా అద్భుతంగా ఉందండి. అది పిరమిడ్ సొసైటీకే అది సాధ్యపడుతుంది. మన ఇంట్లో మన చుట్టాలు వస్తే నలుగురికే మనం ఎంతో కొంచెం ఇదిగా ఉంటాం. ఇంతమంది లక్షల మందికి ఇలాగ సేవ చేస్తున్నారంటే అది ధ్యాన శక్తి వల్లే జరుగుతుందండి. ఎంత మేడం మీరు గత జన్మలు చూసుకున్నారా మీవి? లేదంటే ఆ అనుభవాలు ఏమి రాలేదు, కానీ మనకి మన బాడీ, మన ఆనందం, మన ఆత్మ ఎంతో సంతోషంగా ఉంటుంది ధ్యానం చేయటం ద్వారా. ఇది తెలుసుకున్న సత్యంలో ఒక అడుగు పెట్టాం మనం పత్రిక గారి ద్వారా.
చివరి శ్వాస వరకు ఈ ధ్యానాన్ని వదలమని నేను మనస్ఫూర్తిగా పుస్తకాలు చదువుతారా మేడం మీరు? బుక్స్ తక్కువ అండి, ఎక్కువగా మెడిటేషన్ మనకి మన ద్వారా ఇంకో వేరే వాళ్ళకి అందిస్తాము. మాంసాహారం పాపాహారం అంటారు కదా, దాని యొక్క మీ సందేశం? అంటే ఒక జీవుణ్ణి చంపటం ద్వారా మన పాపమే కదండి. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకో, వాళ్ళు మనం ఎంత అల్లాడిపోతామో, మన జీవుని చంపటం కూడా అది మనకి పాపమే కదండి. అది తెలుసుకుంటే మనం జీవహింస చేయమండి. అది నేను గ్రహించింది ఇది. కానీ చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని. అమ్మ నాన్న వాళ్ళకి 7 సంతానం, అందరూ మాంసాహారం తినేవాళ్ళే. కానీ నేను చిన్నప్పటి నుంచే నేను తినేదాన్ని కాదు. అంటే 5th క్లాస్ నుంచే నేను తినేదాన్ని కాదండి. వాళ్ళు తింటున్నా కూడా నేను ఇంట్లో ఫైటింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకు మీరు తింటున్నారంటే నాకు తెలియని వయసు కాదండి అప్పుడు. అమ్మ ఎందుకు తింటున్నారు అని అలా ప్రశ్న వేసేదానికి దాని అర్థం తెలియదు అప్పుడు. అలాగ నేను వాళ్ళు తింటున్నా కూడా నేను వేరే మామూలు శాకాహార కూరలు తినటం అలాగ ఉండేదాన్ని. అలా తింటూ మళ్ళీ ఈ ధ్యానంలో రావటం మహాభాగ్యాన్ని అందించారండి. భగవద్గీత నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమని చెప్పాడు కదా మేడం. మరి మీరు ఆత్మ మీరు ఉద్ధరించుకునే ప్రయాణంలో ఉన్నారా? ఉన్నామండి, అదే కదా చేస్తుంది ఇప్పుడు. ఓకే. బుద్ధ భగవాన్ గారు చెప్పాడు కదా, నీ జ్యోతి నువ్వే వెలిగించుకోమన్నాడు కదా. పత్రిసారి గారు చెప్పారు కదా, నీ శ్వాసే నీ గురువు అని. అలా ఆ స్థాయిలో వస్తున్నారా మీరు ముందుకి? మెట్టి ఎక్కుతున్నామండి ప్రస్తుతానికి. ఓకే. పత్రికారు అడుగు జాడలు వేస్తే ఈ జన్మకి మనం ధన్యమైపోతామండి. అంటే ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు మా అహింసా ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మా అహింసా ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. అహింసా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.